ప్రైజ్ ది లార్డ్ అందరికీ. జనవరి నెల 12వ తేదీ అలసిన వారిని ఊరడించే మాటలు చదువుతున్నాను. ఈ దినం పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వాళ్ళనందరినీ ప్రభువు తన కృపతో సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ప్రధాన యాజకుని యొక్క నీలి వస్త్రము మన పనిని యేసుక్రీస్తు ప్రభువుతో జత పనివారముగా ఉండు పరలోక పిలుపును జ్ఞాపకము చేయుచున్నది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. మనము పరలోక పిలుపును కలిగి ఉన్నాము. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఆ పిలుపులో ప్రతి ఒక్క విశ్వాసికి భాగము కలదు. అదే భాగములో 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనము దేవుని గృహమై ఉన్నామని మనకు చెప్పబడినది. మనము ఒక గృహమును కట్టుటకు రాళ్ళు, ఇసుక, ఇటుకలు, మట్టి, కలప మరియు అనేకమైన వస్తువులు అవసరం. మనకు పెద్ద రాళ్ళు మరియు చిన్న రాళ్ళు రెండునూ అవసరం. యేసుక్రీస్తు నందున్న ప్రతి ఒక్క విశ్వాసికి దేవుని గృహమును కట్టుటలో భాగము కలదు. మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క గృహమును కట్టుచున్నాము మరియు మనమే ఆ ఇల్లు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నీలి వస్త్రం యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వము క్రింద ఉండి ఆయన పరలోక నివాస స్థలమును నిర్మించు మన పరలోక పిలుపును సూచించుచున్నది. మనము సంపూర్ణముగా అనుభవించు నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు యొక్క ఇంటి నిర్మాణములో మన భాగమును మనము తప్పక తీసుకొనవలసి ఉన్నది. నీలి వస్త్రపు అంచున నీల, ధూమ్ర, రక్త వర్ణములు గల దానిమ్మ పండ్లు గలవు. దానిమ్మ పండు చూచుటకు పైకి ఒక్కటే పండుగా ఉండును గాని కోసి చూచిన ఎడల దానిలో చాలా అరలుండును. ప్రతి అరలోనూ రసముతో నిండిన కండగలిగిన విత్తనములుండును. పాలస్తీనా దేశంలోని దానిమ్మ పండ్లు చాలా పెద్దవిగా ఉండును. ఈ పండు ప్రభు యొక్క ప్రజలకు గుర్తుగా ఉన్నది. విశ్వాసులందరూ ప్రపంచం యొక్క ప్రతి భాగములోనూ చెదరియున్నను వారందరూ కలిసి ఒకే సంఘముగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తముచే కొనబడిన వారందరూ సంఘములోని సభ్యులుగా ఉన్నారు. సంఘము ఒక్కటే. యేసుక్రీస్తు ప్రభువు ఏక మనస్సు కలిగి అసూయ లేని వారితో సంఘమును నిర్మించుచున్నాడు. అప్పుడే నీవు ఆయన సంఘమును కట్టుటలో యేసుక్రీస్తు ప్రభుతో జతపని వాడవగదువు. ఏలాగున అనేక అరలలోనున్న దానిమ్మ విత్తనములన్నీ ఒక పండుగ ఉన్నవో అలాగే యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవము ద్వారా మనము ఒక్క శరీరముగా ఉంచబడుచున్నాము. విశ్వాసుల యొక్క ఏడంతల ఐక్యతయే వారిని ఒక్క శరీరముగా చేయుచున్నది. ఒక్క శరీరము, ఒక్క ఆత్మ, ఒక్క నిరీక్షణ, ఒక్క పిలుపు, ఒక్క విశ్వాసము, ఒక్క బాప్తిస్మము, ఒకే సృష్టికర్త అయిన ప్రభువు ఇట్టి ఏడంతల ఏకత్వము తన ప్రజల మధ్య ఉండవలనని కోరుచున్నాడు. ఆరంభములో అనేకులు నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను కేఫా వాడను అని చెప్పనారంభించినందున విభజనలు వచ్చెను. దేవుని సంఘమునకు ఏ మానవ పేరును పెట్టకూడదు. ఆ పేర్లు, బిరుదులు విభజనలు తెచ్చును. కేవలము ఏకత్వం ద్వారానే మనము పరలోక సంఘమును నిర్మించగలము. దానిమ్మ పండ్లు సజీవ సంఘము అనే మనకు జ్ఞాపకం చేస్తున్నవి కానీ మరి ఏ కట్టడమును కాదు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.